తిరుమల లడ్డు నెయ్యి వివాదం ఒక కొత్త మలుపు తిరిగిందండి. ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో హెరిటేజ్ యొక్క పాత్ర అంటే సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు రన్ చేస్తున్నటువంటి హెరిటేజ్, ఈ హెరిటేజ్ పాత్ర కూడా ఉందా? దానికి సంబంధించినటువంటి అంశాన్నే ఈ వీడియోలో మనం ప్రస్తావించబోతున్నాం. తిరుమల లడ్డు నెయ్యి వివాదం ఇంకా ముగియలేదండి పూర్తిగా. దాని గురించి పూర్తిగా తేలను కూడా లేదు. అంతకు ముందే ఇప్పుడు కథలోకి ఒక కొత్త మలుపు అయితే వచ్చిందండి. ఈసారి వివాదం కేవలం నెయ్యి కల్తీ గురించే కాదు, నేరుగా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ మీద కూడా, ఇంకా ఆ కంపెనీకి సంబంధించి ఉన్నారని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం మీదకి వెళ్తుందండి. ఇదేంటి సడన్ గా హెరిటేజ్ కంపెనీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఇది సాక్షి మీడియా తీసుకొచ్చినటువంటి కొత్త నేరేటివ్ అన్నమాట. సాక్షి మీడియా గ్రూప్ లో ఒక సంచలన హెడ్లైన్ తో కథనం ప్రచురించారండి నిన్న అనుకుంటాను. ముందు నెయ్యి వెనక గొయ్యి, హెరిటేజ్ కోసమే కుట్ర. ఈ హెడ్లైన్ చూస్తే ఏమర్థమవుతుంది? తిరుమలలో నెయ్యి కల్తీ వివాదం వెనుక అసలు కథ వేరే ఉందా, అది హెరిటేజ్ కంపెనీ కోసమేనా అనేది ఒక సందేహం ప్రజల్లోకి వెళ్తోంది. ఇక సాక్షి వాదన ఏంటంటే, మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ, అది హెరిటేజ్ అనుబంధ సంస్థట. ఈ హెరిటేజ్ అనుబంధ సంస్థ కాబట్టే ఇందులో కూడా హెరిటేజ్ యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నట్లుగా హెరిటేజ్ యొక్క సాక్షి మీడియా యొక్క కథనాలు అన్నమాట. మరియు 2014-2019 మధ్య టీటీడీకి సరఫరా చేసినటువంటి నెయ్యిలో ఈ కంపెనీ 35% వాటా ఉందట. మొత్తం 5,500 కిలోలకు పైగా నెయ్యి, సుమారు 50 కోట్ల రూపాయల విలువైనటువంటి నెయ్యిని సప్లై జరిగినట్లుగా సమాచారం. అంతేకాదు కిలోకు 278 రూపాయలు మాత్రమే ఇచ్చారట. అంత తక్కువ రేటు అంటే క్వాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అనేటటువంటి సూచన చేస్తూ ఉన్నారు. కిలో 278 రూపాయలకి నెయ్యి అంటే నిజంగా చాలా తక్కువేనండి. ఈ పాయింట్ లో కొంత లాజిక్ ఉంది. కానీ తక్కువ రేటు ఈజ్ ఈక్వల్ టు కల్తీ అని తేల్చేయవచ్చా? అంటే తక్కువ రేటు అనేది కల్తీకి మార్గం అనేది తేల్చేయవచ్చా? వాస్తవానికి ల్యాబ్ రిపోర్ట్ ఉందా? అధికారిక నిర్ధారణ ఉందా? ఇక్కడే కథలో గందరగోళం మొదలవుతుందండి. మరి సాక్షి మీడియా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మరి ఈ కథనాన్ని ఎందుకు ప్రచురించింది? హెరిటేజ్ కంపెనీ గురించి, దాని యొక్క అనుబంధ కంపెనీ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతుంది? హెరిటేజ్ ఫుడ్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వారి ప్రకటనలో ప్రధాన పాయింట్లు ఏమండి అంటే, ఇందాపూర్ డైరీ మా యూనిట్ కాదు, మేమెప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదు, నెయ్యి సరఫరా కోసం ఎటువంటి సబ్ కాంట్రాక్టు లేదు, అసత్య ఆరోపణలపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక ఖండన లేక నిజంగానే డిఫమేషన్ కేసు వేస్తారా సాక్షి మీడియా పైన? ఇప్పుడు అదే చాలా కీలకం అండి. ఇక్కడ 3 విషయాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అనుబంధ సంస్థ అన్న ఆరోపణకు ఆధారం చూపించలేదు సాక్షి మీడియా. ఇది చిన్న ఆరోపణ కాదు. ఒక కంపెనీని నేరుగా కల్తీ వివాదంతో లింక్ చేయడం అంటే పెద్ద విషయం అండి. ఇది చిన్న విషయం అయితే కాదు. ఇంకా 2014-2019 మార్కెట్ రేట్లు ఎంత, బల్క్ టెండర్ రేట్లు ఎలా ఉంటాయి, అది క్లారిటీ కావాలి. ఇక్కడ ఈ వివాదం కేవలం నెయ్యి గురించా లేక రాజకీయంగా ఇమేజ్ దెబ్బతీయటానిక? ఇది ఇప్పుడు ఆరోపణ వర్సెస్ ఖండన స్థాయిలోనే ఉంది. ఎందుకంటే సాక్షి మీడియా ప్రచురించినటువంటి కథనాల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. అది అనుబంధ సంస్థ అని హెరిటేజ్ కి, అప్పుడు రేట్లు ఎలా ఉండేయని, తక్కువ రేట్ అయితే కల్తీ జరిగిందా అని, ఇలాంటి వాటిపైన ఆరోపణలు నిందలు వేశారు తప్ప రాజకీయ పరంగా చూసి సాక్ష్యాలు లేవు. హెరిటేజ్ నిజంగా డిఫమేషన్ కేసు వేస్తే కోర్టులో అసలు ఆధారాలు బయటపడతాయి కదా, వేయకపోతే ఇది రాజకీయ ప్రచారంగానే మిగిలిపోతుంది. ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, తిరుమల లడ్డు భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి నిజం బయటపడాలి అని అందరం కోరుకోవాలి. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అవి కూడా ప్రజల విశ్వాసానికే నష్టం అండి. ఇది నిజంగా హెరిటేజ్ పై కుట్ర లేదా రాజకీయంగా సృష్టించిన కథనమా? హెరిటేజ్ చేసినటువంటి నిజంగా కుట్ర ఉందా? హెరిటేజ్ కల్తీ నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ యొక్క పాత్ర ఉందా నిజంగా?
అది ఏదైతే చెప్తున్నారో అది అనుబంధ సంస్థ అయినా దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు, లేక ఇదంతా కూడా రాజకీయంగా సృష్టించినటువంటి కథేనా? ఈ అంశం పైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.